ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఓటర్ లిస్ట్ వెరిఫై చేయడం వేరే, మున్సిపల్ ఎలక్షన్లకు ఓటర్ లిస్ట్ వెరిఫై చేయడం వేరే. కాబట్టి సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఇంతవరకు జరిగిన మీటింగ్లన్నీ వచ్చేసి ఎమ్మెల్యే ఎలక్షన్లకు అంటే అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎలక్షన్లకు సంబంధించిన ఓటర్ లిస్టుల గురించే జరిగింది. ఇది మున్సిపల్ ఎలక్షన్లది. ఇది ఫస్ట్ మున్సిపాలిటీ దగ్గర నుంచి తర్వాత సార్ దగ్గరకు పోవడము ఇవన్నీ ప్రొసీజర్ ఉంటుంది. దీని నుంచి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క పార్టీ ఎందుకు అనంటే ఈరోజు మనం చూసుకోవాల్సింది పార్టీని కాదు, లేదా రేపు నేను గెలుస్తానో ఓడుతానో అనేది కాదు. ఓటర్లకు మనం ఎంతవరకు కరెక్ట్గా ఓటేసే హక్కును మనం వినియోగించుకోవడానికి మనం వాళ్ళకు కల్పిస్తున్నాం అవకాశం అనేది ముఖ్యంగా చూసుకోవాలి. కాబట్టి ఆదోని మున్సిపల్ కౌన్సిల్ తరఫున కూడా ప్రతి ఒక్క పార్టీకి ప్రతి ఒక్క నాయకుడికి కోరడం ఏమైందంటే దీని మీద మీరు కూడా రిప్రజెంటేషన్లు ఇచ్చి ఎట్లయినా కానీ ఈసారి రాబో ఆదోని మున్సిపల్ ఎలక్షన్లో ఓటర్ లిస్టులు సరిగా ఉండేటట్టు అందరూ కృషి చేయాలని చెప్పేసి ఈరోజు ఆదోని మున్సిపల్ కౌన్సిల్ తరఫున పిలుపునిస్తూ ఉన్నాం. ఈరోజు ఆదోని మున్సిపాలిటీ నందు ఆదోని మున్సిపల్ కౌన్సిలర్లందరూ కలిసి కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రిప్రజెంటేషన్ ఏమి అనంటే 2020లో మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించి ఓటర్ లిస్టు ప్రిపేర్ చేసే ప్రొసీజర్లో వార్డ్స్ డీలిమిటేషన్ చేయడం జరిగింది. 41 వార్డులు ఉండేటివి 42 వార్డులుగా డీలిమిటేషన్ చేసినారు. ఆ 42 వార్డులకు సంబంధించి బౌండరీస్ డ్రాఫ్ట్ చేసేటప్పుడు ఎర్రర్స్ చాలా జరిగినాయి. ఆ ఎర్రర్స్ జరిగినందువలన ఓటర్ లిస్ట్ అంతా క్లమ్జీగా తయారైపోయి మిస్కమ్యూనికేషన్ జరిగి ఓటర్లు క్రాంతినగర్లో ఉండే ఓటరు వైఎంకే స్కూల్కి వచ్చి ఓటు వేసే పరిస్థితి, వైఎంకే నగర్లో నివసించే వ్యక్తి అమరావతి నగర్లోకి పోయి ఓటేసే పరిస్థితి, టీజల్ కాలనీలో నివసించే వ్యక్తి హనుమాన్ నగర్పై ఓటేసే పరిస్థితి ఆ రోజు మనం అందరం చూసాం. ఈ డీలిమిటేషన్ రాంగ్గా జరగడం వల్ల మనకు ఆదోని మున్సిపల్ ఎలక్షన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2021 మున్సిపల్ ఎలక్షన్లో 52% మాత్రమే పోలింగ్ జరగడం జరిగింది. ఇది ఆ రోజు ఆదోని మున్సిపాలిటీ అంతా విట్నెస్ చేసింది. కాబట్టి ఇక రాబో ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి. ఆదోని మున్సిపల్ ఎలక్షన్లు ఈ రాబో ఎలక్షన్లో ఇట్లాంటి పొరపాటు జరగకూడదు అని చెప్పేసి మనకి ఇంకా టైం ఉంది. కాబట్టి తొందరగా ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ని రీడీలిమిటేషన్ చేయమని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా డిఎంఏ గారికి కూడా లెటర్ పంపించడం జరిగింది. ఈరోజు ఈ విషయానికి మేము ఈరోజు సార్ని వచ్చి కలవడం జరిగింది. నా పేరు సందీప్ రెడ్డి, ఆదోని మున్సిపల్ కౌన్సిలర్.